చేస్తున్నాం కాబట్టి నేను పూజకు కావాల్సిన వస్తువులన్నీ ఇక్కడ పెట్టుకుంటాను అన్నమాట. గాజులు గిని ఇవన్నీ సెట్ చేసుకుందామని ఇక్కడికి వచ్చిన. ఫస్ట్ అయితే రెడీ అవ్వాలి కదా. సో రెడీ అవ్వడానికన్నా ముందు ఖచ్చితంగా నేను నా స్కిన్ కేర్ అట్లనే లైట్ మేకప్ ఇవన్నీ వేసుకుంటామని మీకు చూపిస్తా కదా. ఇప్పుడు మనం రెడీ అయిదాం. సో నా పూజ స్టార్ట్ చేసే ముందు ఎప్పుడు రెడీ అయితే అది నేను మీకు చూపిస్తాను కదా. ఇప్పుడు కూడా నేను రెడీ అవుతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఖచ్చితంగా నా ఫేస్కి సిరం అప్లై చేస్తా. అందుకోసం నేను చాలా రోజుల నుంచి నేను ట్రస్ట్ చేసి యూజ్ చేస్తున్న ఈ హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరంని యూజ్ చేస్తున్నా. సో దీన్ని ఆర్గానిక్ గా సోర్స్ చేసిన టర్మరిక్ నుంచి తయారు చేశారు. ఈ సిరం లో 10% గ్లైకోలిక్ యాసిడ్ అండ్ 2% నయాసినమైడ్ ఉంది. ఇవి రెండు కలిసి డార్క్ స్పాట్స్ ని తగ్గించేసి మన స్కిన్ కి మంచి గ్లోయింగ్ లుక్ ని ఇస్తుంది అనమాట. అండ్ ఇది చాలా లైట్ అండ్ ఫ్రెష్ ఉంటుంది మన స్కిన్ మీద. అండ్ ఇన్స్టాంట్ గా ఇది మన ఫేస్ ని బ్రైట్ చేస్తుంది. సో ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ ని ట్రై చేయండి. దీని డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్ లో ఇస్తే వెళ్ళి చెక్ చేయండి. ఇది ఇప్పుడు మనకు అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ హిమాలయ యాప్ ఇంకా వెబ్సైట్ లో కూడా అవైలబుల్ లో ఉంది. అండ్ ఇప్పుడు స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి. సో డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేయండి. సో స్కిన్ లోకి ఇది ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది కదా. కొద్దిసేపు అయినాక మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లైట్ మేకప్ వేసేసుకొని ఇంకా పూజ స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే. 5వ వారం సప్త శనివార వ్రతానికి స్వాగతం. సో నిర్విఘ్నంగా ఎసొంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా 5వ వారం దాకా వచ్చేసిన. టైటిల్ చూస్తే మీకు అర్థమైపోయింది కదా. 5వ వారం అద్భుతం ఏం జరిగింది అనేది మీకు తెలుసుకోవాలని ఉంది, నాకు కూడా చెప్పాలని ఉంది, కానీ నేను ఇప్పుడు అప్పుడే చెప్పా. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వీడియో కొంచెం అట్లా ఇట్లా ఉంటుంది. ఎందుకంటే రింకుతో వీడియో తీపించిన ఆ రోజు ఎవరు అవైలబుల్ లేకపోవడం వల్ల పాపం మా చిన్నోడు వీడియో తీస్తే ఇట్లా షేక్ అయింది, సగం సగం కట్ అయింది, ఇట్లా ఉంటుంది. దయచేసి ఏమనుకోవద్దు. సో ఇక పూజ విషయానికి వద్దాం. సో ఎప్పట్లెక్కనే ఇంట్లో దేవునికి మొత్తం పూజ చేసేసిన తర్వాత నేను సప్త శనివార వ్రతం 5వ వారం స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఎప్పుడు చేసినట్టుగానే నేను 11-11:30 లోపు, ఇంకా వీలైతే ముందు చేయాలి కానీ నాకు ఆ టైంకే అవుతుంది కాబట్టి 11-11:30 లోపు అయితే పూజ అంతా కంప్లీట్ చేసుకుంటున్నాను అనమాట. అందుకోసమని పొద్దున్నే లేచి నాకు హెల్ప్ ఉన్నా సరే పూజకు సంబంధించిన పనులు నేను చేసుకుంటే అదొక తృప్తి కాబట్టి ఖచ్చితంగా దేవుళ్ళన్నిట్లను క్లీన్ చేసుకొనుడు, వ్రతానికి సంబంధించిన దేవుళ్ళన్నిట్లను క్లీన్ చేసుడు, వాటి వస్తువుల్ని క్లీన్ చేసి పసుపు బొట్టు పెట్టి ఇట్లా సప్త శనివార వ్రతం 5వ వారం దాకా చేసినాను అనమాట. మస్తు మంది ఈ పూజ చేయడం వల్ల మా లైఫ్లో చాలా చేంజెస్ వచ్చినాయని చెప్పారు. నా లైఫ్లో కూడా 5వ వారానికైతే అద్భుతం అనే చెప్తా. బట్ అది కంప్లీట్గా అయ్యేంత వరకు చెప్పకూడదు కాబట్టి సో ఇప్పుడు చెప్పట్లేదు అంతే. నేనేదో వీడియో కోసమో థంబ్నెయిల్ కోసమో లేకపోతే మీరు ఇట్లా పెడితే వచ్చి చూస్తారనో లేకపోతే నాకు అయింది కదా అని చెప్పేసి మీరు పూజ చేస్తారో అని నేను చెప్పట్లేదు. నిజంగానే
చాలా 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 పెద్ద అద్భుతం జరిగింది. అది ఇప్పుడు నేను మీకు చెప్పలేను, తొందరలో మాత్రం ఖచ్చితంగా చెప్తా. మీరు అనుకునేదైతే కాదు, కాకపోతే ఇంకో అద్భుతం జరిగింది, అది డెఫినెట్గా చెప్తాను నేను. సో ఇట్లా ప్రతి వారం నాకు ఏదో ఒక మెరాకిల్ అయితే దేవుడు చూపిస్తూనే ఉన్నాడు అనమాట. నేను ఇంతకుముందు వీడియోలలో కూడా మీకు చెప్పినాను కదా, ఒక్కొక్క వారం ఒక్కొక్క రకంగా. సో నేను ఇలా అందరు అనుకునేటట్టు మంచిగా చేసి ఉండొచ్చు, కొంతమంది అనుకునేటట్టు తప్పులు చేసి ఉండొచ్చు. ఏం చేసినా సరే వెంకటేశ్వర స్వామి ప్రతి వారం మా ఇంటికి వచ్చి నేను చేసే పూజలో ఉంటున్నా, నువ్వు చెప్పేది నేను వింటున్నా, నువ్వు చేసేది నేను స్వీకరిస్తున్నా అని నాకు ఆన్సర్ ఇచ్చినట్టే అనిపిస్తుంది. చాలామంది చాలా కమెంట్లు చేస్తున్నారు, బట్ నేను అవన్నీ పట్టించుకోను. ఒక వారం ఒకటి మర్చిపోయినా దేవుడు తప్పు పట్టుకుంటలేడు కాబట్టి దయచేసి మీరు తప్పు పట్టుకోకండి. సో మర్చిపోయినా తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా సరే వెంకటేశ్వర స్వామి దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాడు, నాకు నేర్పిస్తున్నాడు అనే విషయాన్ని నేను గ్రహిస్తున్నాను. సో దయచేసి కమెంట్లు నెగిటివ్గా పెట్టడం, క్వశ్చన్ చేయడం, ఇట్లా తప్పు ఇట్లా ఒప్పు ఇవన్నీ చెప్పడం మానేసి పూజను పూజలాగా చూస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కావాలంటే మీరు మీకు తోచినట్టుగా చేసుకోండి, నేను నాకు నచ్చినట్టుగా చేసినట్టు. సో ఇట్లా ఎవ్రీ వీక్ మెరాకిల్తోనైతే 5వ వారం అన్ఎక్స్పెక్టెడ్ అని చెప్పాలి, ఎందుకంటే మనం అనుకున్న జరిగితే ఎక్స్పెక్టెడ్, ఇది అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం మేము. సో అది మొత్తం కంప్లీట్ అవ్వాలని మీరు కూడా నా తరపున కోరుకోండి, నేను కూడా కోరుకుంటున్నాను. ఈ వెంకటేశ్వర స్వామి వ్రతం, వెంకటేశ్వర స్వామి నా ఫ్రెండ్ కలలోకి వచ్చి చేపించుకునుడు, ప్రతి వారం నేను ఏదో ఒక మెరాకిల్ చూసుడు, ఇదంతా కూడా లైఫ్లో నాకు ఇప్పటిదాకా ఇటువంటి మ్యాజిక్ని నేను చూడలేదు. మీకు అనిపించవచ్చు ఇన్ని పూజలు వ్రతాలు చేస్తావు మరి ఎట్లా దేవుణ్ణి నమ్మినావని. నేను మీకు ఎప్పుడూ చెప్తా, దేవుణ్ణి నేను నాకేది కావాలో అది ఆయన కోరిక ఆయన దగ్గర పెడతా, బట్ దేవుడు నాకేది కావాలో అది ఇస్తాడు. అట్లనే ఈ సప్త శనివార వ్రతం కూడా నాకు కావాల్సింది ఆయన దగ్గర ముడుపు రూపంలో పెట్టిన, బట్ నాకేం కావాలో ఆయన ఇచ్చుకుంటూ వస్తున్నాడు. డెఫినెట్గా ఏదో ఒక రోజు అది కూడా ఇస్తాడని నేను నమ్ముతున్నాను అనమాట. సో లైఫ్లో మెరాకిల్స్ అంటే ఇన్ని పూజలు చేసినా ఏం చేసినా సరే నాకు పాజిటివిటీ వచ్చింది, లైఫ్లో గ్రోత్ చూసిన అన్ని రకాలుగా థింగ్స్ అన్నీ జరిగినాయి. బట్ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అన్నీ కూడా ఈ పూజ చేసేటప్పుడు జరుగుతున్నాయి కాబట్టి నా లైఫ్లో మ్యాజిక్స్ని చూపిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. ఆయన వచ్చి ఈ పూజ నా ఫ్రెండ్ కళలో చేయమని చెప్పడమే ఫస్ట్ మ్యాజిక్. దాని తర్వాత నుంచి ఎవ్రీ వీక్ ఇట్లా మ్యాజిక్లు జరుగుతూనే ఉన్నాయి. నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నా. మీరు కూడా చాలామంది పూజలు చేసుకునేటోళ్ళు మాకు అట్లా జరిగింది
అయిందని షేర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నన్ను చూసి ఈ వీడియో చేసిన వాళ్ళు ప్లీజ్ దయచేసి వచ్చి కింద కామెంట్ పెట్టండి. మీ కోరికలు నెరవేరితే కూడా ప్లీజ్ వచ్చి కామెంట్ పెట్టండి. నా కోరిక నెరవేరాలని కూడా మీరు కోరుకోండి. ఇంకా రింకు తీసేసరికి వంటకాడ ఈ వీడియో చేసేటప్పుడు కొన్ని క్లిప్స్ అయితే తీయాల్సి వచ్చింది. అండ్ ఎవ్రీడే మీకు అంటే ఎవ్రీ వీక్ మీరు వీడియోస్ చూస్తూనే ఉన్నారు కాబట్టి సో దయచేసి తప్పుపట్టుకోకండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను పూజ చేసే వీడియో ఏది చూస్తున్నా అని అడుగుతున్నారు. నేను అది నెక్స్ట్ టైం వీడియోలో లింక్ ఇవ్వడానికి ట్రై చేస్తా. యూట్యూబ్లో సప్త శనివార పూజా విధానం అని కొడితే మీకు పూజా విధానం ఒక పంతులు గారు ఒక దంపతుల చేత చేపించేది వీడియో ఉంటుందన్నమాట. సో దాన్ని చూసే నేను చేసుకుంటున్నాను. ఆయన అక్కడ ఒక రకంగా తయారు చేసిండు దేవుడి సామాన్లను, నేను ఇంకో రకంగా తయారు చేసుకున్నా. అందుకే అంటున్నా ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేసుకోండి. ఓన్లీ వెంకటేశ్వర స్వామి ఫోటో, కొబ్బరికాయ, అరటిపండు, పిండి దీపం పెట్టినా సరే వెంకటేశ్వర స్వామి అనుగ్రహిస్తాడు. కాబట్టి అక్కడ అట్లుంటే నువ్వు ఇక్కడ ఇట్లా చేసినావు తప్పు కదా అని అంటారని నేను ఆ వీడియో లింక్ ఇస్తలేను తప్పితే వేరే రకంగా ఏమీ కాదు. నాకు అంత మంచిగా ఎవ్రీ వీక్ పూజ చేసుకున్న ఆయన వీడియో చూపించడానికి నాకు ఎందుకు ఇబ్బంది అవుతుంది చెప్పండి, అంతే. సో అది డెఫినెట్గా నేను లాస్ట్ వీక్ లోపు ఖచ్చితంగా షేర్ చేస్తాను. మీరు కూడా యూట్యూబ్లో సప్త శనివార విధానం అని కొడితే మీకు డెఫినెట్గా వీడియో వస్తుంది. ఆ వీడియో చూసుకుంటూ పూజ చేయండి. అండ్ ఈ సప్త శనివార వ్రతంలో ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి కథలు చదువుకోవాలన్నమాట. నేను చేసే పూజా విధానంలో అయ్యవారే నాకు ఆ కథ చెప్తున్నాడు కాబట్టి నేను వింటున్నా. మీకు ఆన్లైన్లో బుక్కులు దొరికితే కావాలంటే బుక్ కొనుక్కోండి, లేదంటే సెపరేట్గా కథలు దొరుకుతున్నాయి యూట్యూబ్లో, అవి విన్నా సరే. సో మీ ఓపిక మీకు ఎట్లా వీలైతే అట్లా ఈ సప్త శనివార వ్రతాన్ని అయితే చేసుకోండి. సో ఇక మొత్తంగా పూజ ఎట్లయింది ఏంది అనేది కంప్లీట్గా మీరే చూడండి.
సో ఈ సప్త శనివార వ్రతం స్టార్ట్ చేసేటప్పుడు మాకు కావాల్సిన కొన్ని విషయాల గురించి నేను మా ఆయన డిస్కస్ చేసుకొని, నీ వెంకటేశ్వర స్వామి ఇది చేస్తాడు చూడు, అప్పుడు నువ్వు నమ్ముతావా ఇన్ని వ్రతాలు ఇన్ని పూజలు అని అంటే నమ్ముతా అని అన్నాడు. కానీ అంతకు మించింది జరిగింది. ఆయననే సరెండర్ అయిపోయాడు. ముందు నుంచి వెంకటేశ్వర స్వామి అంటే ఆయనకి ఇష్టం. బట్ ఈ పూజతో నాకు మ్యాజిక్ వచ్చుడు, నాకు బిలీవ్ వచ్చుడు కాదు, మా ఆయన కూడా ఆ మ్యాజిక్ని చూసిండు. ఆ వెంకటేశ్వర స్వామిని ఇంకా బిలీవ్ చేయడం స్టార్ట్ చేసిండు అనమాట. సో దంపతులు కూర్చొని చేస్తే ఇంకా మంచిది. 8వ వారం కన్నా నేను మా ఆయనను కూర్చుండబెట్టి పూజ చేయాలని అనుకుంటున్నా. చూద్దాం. సో 8 వారాలన్నీ ఏందని అనుకోకుర్రి. నేను ముడుపు కట్టేటప్పుడే వడ్డీగా 8వ వారం కూడా చేస్తాను, నాకు కూడా వడ్డీతో సహా ఇచ్చేయని చెప్పి వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాను. కాబట్టి 8వ వారం నాడు ఒక 7 గంటలకు భోజనం పెట్టి బట్టలు పెట్టాలి అనేది నా కోరిక. అది ఎంతవరకు అమలు అవుతుంది ఏమవుతుంది అనేది అయితే చూద్దాం. సో ఇట్లా 5వ వారం సప్త శనివార వ్రతం అయితే అయిపోయింది. ఇది అలాంటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.